తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. నెక్స్ట్ ప్రకాష్ రాజేనా అందుకనే సైలెంటా విషయంకి వచ్చేసరికి యాక్చువల్గా ఈ వీడియో నేను 2-3 డేస్ బ్యాక్ చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకు ఆగానంటే ఈ 2-3 డేస్లో ఏమైనా ట్వీట్ చేస్తాడా, ఎందుకంటే ప్రకాష్ రాజ్కి సినిమాల కంటే కూడా ట్వీట్ల పైన బాగా ఇంట్రెస్ట్. సో అటువంటిది ఈ ట్వీట్లు ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేశా. లేదా ట్వీట్ చేస్తే ఏదైనా ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనుకున్నా. తీరా కట్ చేస్తే అసలు ట్వీట్లు ఏమీ లేవు. ఎందుకు లేవు అంటారు? బహుశా ప్రకాష్ రాజ్కి కూడా అర్థమై ఉంటుంది. తొలుత ఏదైతే ఆ పిఠాపురంలో కానీ ఆ సర్పవరంలో కానీ కేసు రిజిస్టర్ అయినాయో, బెయిల్స్ వచ్చినాయో, ఇదిగో ఒకే కేసు మీద ఎన్ని ఇది పెడతారు, ఒకే దాని మీద ఒకే ఇష్యూ మీద ఎన్ని స్టేషన్లో కేసులు పెడతారు అది ఇదని మాట్లాడి కక్షపూరిత చర్యలు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే, రాజకీయ కక్ష అనుకున్నారు. కానీ ఒకే కేసు కాదు కదా, ఇది 3 రకాల కేసులు 5 స్టేషన్లలో. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత ట్వీట్లు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్కి. ఏంటన్నా ఇంకా ట్వీట్ చేయలేదు, గుడ్ మార్నింగ్, ఇంకా అమౌంట్ ఏం పడలేదా ఏంటి అకౌంట్లో, ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి పెట్టు అని చెప్పేసి చాలా ఎటకారంగా పెట్టారు. దానిపైన కూడా మనం వీడియో చేసాం. ఇది ఇలా ఉంటే ఇక ఈ 3-4 రోజులుగా అసలు ఎక్కడా కూడా ఒక ట్వీట్ లేదు, ఒక మాట లేదు, ఏమీ లేదు. ఏమై ఉంటుందంటారు? ఎప్పుడైతే ప్రకాష్ రాజ్కి రావణ్కి మధ్య ఫోన్ కాన్వర్జేషన్ ఉంది అని చెప్పేసి ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది ఆ ఫోన్ కాన్వర్జేషన్కి సంబంధించి. ఇవి కాకుండా కొంత అమౌంట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యినాయి అని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇదేదో మనకు డేంజర్ బిల్ లాగా ఉంది, ఇక మనం చేసింది చాలు అని చెప్పేసి సైలెంట్ అవుతున్నారా? ఎందుకంటే వీళ్ళందరికీ కామన్ ఎజెండా ఏంటి అంటే ఒకటే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం. ఈ ప్రశ్న రావణ అనేవాడు వీడియోల్లో కూడా 10 వీడియోల్లో 9 వీడియోలు అంటే 10 వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటాడు. వేరే సందర్భం ఉన్నా కానీ ఎక్కడో చోట అది ఇన్సర్ట్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రకాష్ రాజ్ కంటారా, సినిమాల మీద ఫోకస్ కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మరి వాళ్ళిద్దరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. పవన్ కళ్యాణ్కి ఏం ప్రాబ్లం లేదు, పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోరు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వెంటాడుతూనే ఉంటాడనమాట. సో ఏంటి, ఇక మొత్తానికి వీళ్ళిద్దరి రావణ్ ప్రకాష్ రాజ్కి ఇద్దరికి సింక్ అయింది. మన ఇద్దరి గోల్ ఒకటే, పవన్ కళ్యాణ్. సో ఈ పవన్ కళ్యాణ్ అనే అనే వ్యక్తిని టార్గెట్గా ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా చక్కగా తయారు చేసుకున్నారు. ఇక మొదలు పెట్టేశారు యుద్ధం. చివరికి అది ఏమైంది, ఏదో పోనీలే చిన్న కేసులే అని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత జైలుకి రాగానే మనం ఇంకా మామూలు కాదు రెచ్చిపోవచ్చు, ఎదుగు వాళ్ళు ఇంత రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పేసి అందామని అనుకున్నారు. కానీ ఊహించిన ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇతనికి సంబంధించిన డేటాలు, కాల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి ఇప్పుడు హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు ఎటువంటి సమాచారం బయటపడబోతుందా, అందులో ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇతనితో ఏ రకంగా ఉంది అనేది కూడా అంశాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అందు గురించి ఏమైనా సరే సైలెంట్ అయిపోయాడా, లేకపోతే మొన్నప్పుడెప్పుడు ఆ నుపుర్ శర్మకు సంబంధించిన ఇష్యూలో ఆ టైలర్ని హతమార్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకని దాని మీద ఖండించలేదు అని ఒక ఛానల్లో అడిగిన ప్రశ్నకి అప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను, నాకు అక్కడ అప్పుడు అవకాశం లేదని చెప్పేసి అవకాశం లేదు, షూటింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడాల. సో ఆ షూటింగ్ అనేది ఇక అదంతా కూడా కవరప్. సో ఇప్పుడు అది కూడా షూటింగ్లు ఉండి ఒకవేళ ఏమైనా సరే ఈ ట్వీట్లు పెట్టట్లేదు అంటారా? అంటే ఇతనికి ఇంకా ఒక అసిస్టెంట్ ఉండడు, ఒక డ్రైవరు ఉండడు, ఎవరు ఉండరా? పోనీ ఇతను షూటింగ్ స్పాట్లో ఎటువంటి ఫెసిలిటీస్ లేని అడవుల్లోనూ కొండల్లోనూ లేకపోతే ఇంకెక్కడెక్కడో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతా ఉన్నారా? డీప్ ఫారెస్ట్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దీనికి సంబంధించిన అంశం కూడా రాబోతా ఉంది, డీప్ స్టేట్ అని. డీప్ స్టేట్ అంటే తెలుసు కదా, అంతర్జాతీయ వ్యవహారాలు, కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయని చెప్పేసి కొంతమంది దాంట్లో ఉన్నారు. డీప్ స్టేటు అంటే అంతర్జాతీయంగా ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడం, దాన్ని చేరవేసేవాళ్ళు, అలాగే దేశాల్లో అస్థిరత క్రియేట్ చేయాలని చేసేవాళ్ళు. ఆ కోణంలో కూడా పోలీసులు ఈ యొక్క దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే దీనికి ఏమైనా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయా ఏంటి, లేకపోతే మన స్టేట్లోనే కావాలని ఇంతవరకే పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేయాలి అనుకుంటున్నారా? పైగా వీళ్ళందరూ కామన్ ఎజెండా ఏంటి అంటే ఏదో నరేంద్ర మోదీయో బీజేపీయో కాదు, హిందుత్వం మీద
పదే పదే మాట్లాడుతాం. రాముడు, రావణాసురుడు, సీత, అది ఇది ఆంజనేయ స్వామి అని చెప్పేసి వీటన్నిటి గురించి ఇటు ఈ రావణ మాట్లాడుతూ ఉంటాడు, ఇటు ఈ ప్రకాష్ రాజు మాట్లాడతాడు. ఎంత హేళనగా మాట్లాడతారు అంటే, మామూలుగా ఎవరైనా సరే వాళ్ళ యొక్క మతాన్ని గౌరవించుకోవచ్చు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను చెప్పుకోవచ్చు. కానీ ఎదుటి మతాన్ని, ఎదుటి వ్యక్తుల్ని కించపరిచేలాగా, అసహ్యించుకునేలాగా మాట్లాడితే మాత్రం ఇదిగో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మొన్నటిదాకా అంత స్ట్రాంగ్గా గొంతు విప్పినటువంటి ఈ ప్రకాష్ రాజ్, లేదా ట్వీట్స్ చేసిన ఈ ప్రకాష్ రాజ్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మ్యూట్లోకి ఎందుకు వెళ్ళాడు? సో అంటే దీని వెనకాల ఇంకేదో ఉంది, ఆల్రెడీ ఇక అర్థమైపోయి ఉంటుంది. సో దీని కాన్సిక్వెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. సో ఇక మనం వీలైనంత వరకు సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి భావించారా? లేకపోతే ఈ నెట్వర్క్ ఇంకా ఇతరత్ర వాళ్ళకు కూడా ఉందా? ఉంటే ఇంకా అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి? సో ఈ నేపథ్యంలోనే ఇది ఓపా చట్టం అనే కాలే అసలు ఇది పెడతారా, ఇది తీవ్రవాదులా ఏంటి అది ఇదని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ లభిస్తున్న ఆధారాలు, పోలీసులు ఏదైతే తనిఖీలు చేపడుతున్నారో దాన్ని బట్టి అక్కడ ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి అబ్బో ఇదేదో కొంచెం స్ట్రాంగ్గానే పడిపోయేటట్టుంది, కాబట్టి మనం వీలైనంత వరకు సైలెంట్గా ఉంటే బెటరు అనే ఉద్దేశంలోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారా? సో వీళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకట. ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ జడా శ్రావణ్ అనబడే వ్యక్తి అతను కూడా ఊహించరా బహుశా ఆ రకమైన పరిస్థితి వచ్చింది. సరే, జడా శ్రావణ్ గురించి అతను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ గురించి దీన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటి వీళ్ళ యొక్క విధానం ఏంటి, ఎందుకు చేశారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రకాష్ రాజ్ను కూడా పోలీసులు మరి అదుపులోకి తీసుకోబోతున్నారు అని చెప్పేసి 2-3 రోజుల నుంచి వస్తుంది. అయితే ఇక్కడ ఎన్ఐఏ పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఎన్ఐఏ కూడా రాబోతా ఉంది. ఒకవేళ ఎన్ఐఏ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా తోడతారు. అప్పుడు వీళ్ళ బండారం అంతా బయటపడబోతుంది. ఒకవేళ అప్పుడు ప్రకాష్ రాజ్ని అదుపులోకి తీసుకుంటే ఇంకెటువంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి అంటే, ప్రకాష్ రాజ్ పైన కూడా ఏదో ఉపా చట్టం పెడతారు అది ఇదని కాదు. కానీ ఒకవేళ ఇతనికి ఏమైనా లింకప్స్ ఉంటే ఆ లింకప్స్ ఎటువంటివి, వీళ్ళకి స్పాన్సరర్స్ ఎవరైనా ఉన్నారా, ఆ స్పాన్సరర్స్ మన ఇండియాలో ఉన్న స్పాన్సరర్సా లేకపోతే బయట దేశస్తులు కూడా చేస్తున్నారా ఏంటి? పైగా వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ నేను ఏతిస్ట్ అంటే ఏంటి? వాళ్ళకి అసలు భగవంతుడు అంటే నమ్మకం లేదు, నమ్మరు. అట్ ద సేమ్ టైం ఏ మతాన్ని అనుసరించరు, ఏ మతం కూడా వాళ్ళు విభేదించరు, లేకపోతే ఏ మతాన్ని కూడా దూషించరు. వీళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారనే సంగతి ప్రక్కన పెడితే, సరే ఎవరిని ఆరాధించరు అది కూడా ప్రక్కన పెట్టేసేయండి, దూషించడం ఏంటి? ఆ హక్కు ఎవరిచ్చారు మీకు? పైగా మన హిందూ దేశంలో మెజారిటీ శాతం, దాదాపు 85% మంది హిందువులు ఉన్న దేశంలో అదే హిందూ మతాన్ని కించపరిచేలాగా, ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీరాములు సీతమ్మ దైవాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడిన మాటలు ఏ ఒక్కరైనా సరే దాన్ని క్షమిస్తారా, ఉపేక్షిస్తారా? గమనించండి. సో ఒక మతం పైన విద్వేషాలు, దేశం పట్ల భక్తి లేదు, ఏమీ లేదు. మరి ఇటువంటి వాళ్ళు ఎందుకని మరి మన దేశంలోనే అడ్జస్ట్ అయిపోయి ఉండటం? సో వాళ్ళు ఏ రకంగా పరిగణిస్తారు? సాధారణ పౌరులుగానే పరిగణిస్తారా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళనో, లేకపోతే మతాలను దూషించే వాళ్ళనో? అలా అంటే అనండి. అప్పుడు ఇక దాదాపుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉండదు. ఇప్పుడు దేశం మీద భక్తి, దేశ గౌరవం లేనప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారండి? మరి రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళని ఏ రకంగా పరిగణించాలి ఆలోచించండి. ప్రతి పౌరుడు కూడా, మన దేశ పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న రాజ్యాంగాన్ని అనుసరించాలి, రాజ్యాంగం లోబడే ఉండాలి. కానీ వీళ్ళు రాజ్యాంగాన్ని మాత్రం కూడా మేము పట్టించుకోము, మాకు దేశభక్తి లేదు, మాకు అవసరం లేదు అని చెప్పేసి అన్న వాళ్ళని ఏ రకంగా చూడాలి? భారతదేశ పౌరులుగానే చూడాలా? ఒకవేళ చూస్తే భారతదేశ పౌరులు అవుతారా, లేకపోతే దేశాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి వాదం ఉన్న వాళ్ళలాగా పరిగణిస్తారా? సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్ఐఏ రాబోతుంది అంటున్నారు. ఒకవేళ వస్తే పరిస్థితులు అలా ఉండబోతున్నాయి. సో ప్రకాష్ రాజ్ ఎందుకని సైలెంట్గా ఉన్నారు? లేదా షూటింగ్ల నిమిత్తం ఎక్కడైనా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారా? ఈ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటే ఎంతకాలం ఉంటారు ఏంటి? ప్రశ్న రావని పరిస్థితి ఏం కాబోతుందో చూసుకుని దాని తర్వాత ఏమైనా కవరేజ్ ఏరియాలోకి వస్తారా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మరి దీనికి సంబంధించి ఒక క్లారిటీగా ప్రకాష్ రాజ్ ఉన్నారా, అందు గురించే సైలెంట్ అయ్యారా? మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.